చల్లాలంటే ఎవరు ఏ విధంగా ఇస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం పూజ చేసినటువంటి నీళ్లను ప్రోక్షణ చేస్తే అవన్నీ శుద్ధి అయిపోతాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇంటికి పువ్వులు తెచ్చినా, పూజ సామాన్ తెచ్చినా, ఏది తెచ్చినా కూడా బిందులు కట్టెర ఏది తెచ్చినా కూడా మనము ఇంటికి ఏ వస్తువు రాని కరోనా టైంలో అసలు ముట్టాలంటే భయపడ్డారు. కలిగి తినడు, కలిగి అదే పని పాటించాలి. కరోనా టైంలో కాదు, ఎప్పుడు కూడా ప్రతి వస్తువు ఈవెన్ కూరగాయలతో సహా, పండ్లతో సహా, పూలతో సహా అన్ని కలిగిన తర్వాతనే మనం అన్ని ఉపయోగించాలి. మీరు కూడా సుశిక్షలో లేదు తెలియదు. దేవానం ఆత్మానం సంప్రోక్ష మీ మీద కూడా చదువుకోండి. దేవానం ఆత్మానం సంప్రోక్ష ఆత్మ పురస్కారంతో ఇప్పుడు ఒకసారి చేతాక్షింతలు పట్టుకొని వినాయకుడికి, అమ్మవారికి, నవగ్రహాలకు అన్నిటికీ మనసులో నమస్కారం చేసుకొని చెప్పండి. వక్రతుండ జగదంబా విశ్వవారి మాతాకి చెప్పండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యజ రాహవే కేతవే నమః. ఓ ఆదిత్యాగ్రహ భగవానికి జై. ఇప్పుడు అందులో కర్పూరం పెట్టేసేసి అగ్నిహోత్రం పెట్టిన తర్వాత మీరు వెళ్ళి అందరూ కూడా అగ్నిహోత్రం వేసిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి సమిధలు పెట్టారు. ఏ కర్పూరం సార్? రామోహన్ ముద్ద కర్పూరం తెలియదా? లేకుంటే మామూలు కర్పూరం ఏ కర్పూరం అక్షంత లోపడేసి దాంట్లో నెయ్యి నెయ్యి వేసేది ఉంది కదా, దాన్ని వేసుకొని వేసేయండి. కర్పూరం తీసుకోండి తీసి అట్లా. ఓం అందరూ కూడా చేతులు జోడించుకోండి. ఓం చంద్రాయ శృంగార బాధాకే శీర్ష సప్త హస్తాతో వృషభో రోమవీధి మహాదేవో మాత్యాగం అన్వేష సప్త హస్తాని శృంగా సప్త జివో విశీర్షిక స్వామి దక్షిణే పార్వే విపరే దక్షిణ మధ్యేశం శోరం మేషా గురం జరాబద్ధం గౌరవర్ణం లోహితాక్షం ఆత్మావి ఏషై దేవోత్తరిష్టంగా భో అగ్నే వైశ్వ శాండిల్య గోతమేతదా మమ అభిముఖో భవ. సార్ అగ్నిహోత్రానికి ఇక్కడ చేతులు చూపించేసి 3 సార్లు ఇట్లా లోపలికి అనుకోవాలి. ఇట్లా 3 సార్లు అనుకోండి. మమ అభిముఖో భవ షణ్ముఖో భవ వరదో భవ అగ్నిమలం కృత్వా అనుకున్నారా? అనుకున్న తర్వాత వైశ్వన అగ్నే జాత వేదసే నమః దక్షిణోత్తర ఉత్తరాధరై ప్రాగ్రహృదై ఆత్మ నమస్కారం సమర్పయామి. అయ్యా మీ దగ్గర నెయ్యి ఇచ్చాను, నెయ్యిని ఒక 2 చెంచాలు హోమం పొడిలో వేయండి. ఒక 2 చెంచాలు హోమం పొడిలో వేయండి. ఆ హోమం పొడిలో పొడి మీకు ఇచ్చినటువంటి వడ్లు వేసుకోండి. ఒక 2 చెంచాలు వేసుకున్న తర్వాత కలిపినట్టు చేయండి. ఆడవాళ్ళేమో స్వాహ అన్నప్పుడు ఈ 3 వేళ్ళు ఇగో మంచిగా గమనించండి. స్వాహ అన్నప్పుడు ఈ 3 వేళ్లతోని ఆడవాళ్ళు అది వేయాలి. ఎంత వేయాలంటే ఒక పెసరగింజ పరిమాణంలో మాత్రమే వేయాలి. స్వాహ అన్నప్పుడు ఇట్లా వేసేసేయాలి. పెసరగింజ పరిమాణం నవదాన్ని కూడా help వడ్లు పని తీసేది కదా సరే కలిపేసి ఇగో పెసరగింజ పరిమాణంలో ఆడవాళ్ళు కొద్దిగా పెసరగింజ ఎంత ఉంటుందో అంతే స్వాహ. ఎందుకోసం పెసరగింజ పరిమాణం వేయాలంటే మనము ఎక్కువ వేస్తే స్వామివారికి అజీర్తి అయిపోతుంది. అజీర్తి అయితే ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అందరూ కూడా ఏ విధంగా అయితే చిన్నపిల్లలకు గోరు ముద్ద తినిపిస్తామో ఆ విధంగా తినిపించాలి. కలపాలి, ఆధారంగా కలపాలి. అది వేసుకోండి. నెయ్యి కూడా వేయండి, పర్వాలేదు. మీరు నెయ్యి ఇక్కడ ఉంది కదా వేసుకోండి. తర్వాత రైట్ ఓకే స్టార్ట్. ఓం గణపతి అవామహే కవిం కవీనాముపమస్తవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో విస్తీరసాదనం. ఓం స్వాహా. ఓం గణపతి అవామహే కవిం కవీనాముపమస్తవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో విస్తీరసాదనం. స్వాహా గణపతైదన్న భవ. ఓం గణపతి అవామహే కవిం కవీనాముపమస్తవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో విస్తీరసాదనం. స్వాహా గణపతైదన్న భవ. ఓం గజానన భగవానికి. ఓం గౌరీ విమాయస్థలాని దక్ష కేకపతి ధిపతి చాతసుస్పతి
అష్టాపదీనో పదీపు భోసి శాస్త్రాక్షర పరమేద్యో గౌర్యలైదున్న మమ బోల్ జగదంబా విశ్వపాలిని మాతాకి చెప్పండి అన్న అందరూ కూడా ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే వాంఛ కారయే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి మమ ఆత్మ పీడ ఉపశాంతయే స్వాహా సూర్యగ్రహాయ నమః ఓం జపాకుస్మ సంకాసం కాంచ భేజం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం స్వాహా అధిదేవత ప్రత్యదేవత సహిత సూర్యగ్రహాయ స్వాహా సూర్యగ్రహాయ నమః బోల్ సూర్యగ్రహ భగవానికి చెప్పండి చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర హోమాంచ కారయే చంద్ర హోమం కరిష్యామి మమ మనః పీడ ఉపశాంతయే స్వాహా ఓం దర్శంకరుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్భూషణం స్వాహా ఓం దర్శంకరుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశనం దర్శంకరుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశనం సోమం అధిదేవత ప్రత్యదేవత సహిత చంద్రగ్రహాయ స్వాహా చంద్రగ్రహాయ బోల్ చంద్రగ్రహ భగవానికి జై అస్తు యజమాన సంపూర్ణ చంద్రగ్రహ ప్రసాద సిద్ధి అస్తు దోష నిర్దోషో అస్తు తదాస్తు చెప్పండి పూజ హరిష్ఠేతు కరిష్యామి మమ రోగ రుణ పీడ ఉపశాంతయే స్వాహా ఓం ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం స్వాహా ఓం భూర్భువస్వః అధిదేవత ప్రత్యదేవత సహిత అంగారకగ్రహాయ స్వాహా అంగారకగ్రహాయ నమః ఓం అంగారకగ్రహ భగవానికి బుధ హోమం కరిష్యామి మమ బుద్ధి పీడ ఉపశాంతయే స్వాహా ఓం ప్రియంగ గుళికాశామం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సర్వగుణోపేతం తంబుదం ప్రణమామ్యహం స్వాహా ఓం భూర్భువస్వః అధిదేవత ప్రత్యదేవత సహిత బుధగ్రహాయ స్వాహా బుధగ్రహాయ నమః ప్రసాద సిద్ధిరస్తు దోష నిర్దోషో అస్తు తదాస్తు చెప్పండి గురు కారయే గురు హోమం కరిష్యామి మమ పత్ని పుత్ర పీడ ఉపశాంతయే స్వాహా ఓం హిమకృంద మృణాలాపం దైత్యానాం పరమం గురుం ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం స్వాహా హరిదేవత ప్రత్యదేవత సహిత బుధగ్రహాయ బృహస్పతి గ్రహాయ స్వాహా బృహస్పతి గ్రహాయ నమః బోల్ బృహస్పతి గ్రహ భగవానికి అస్తు యజమానస సంపూర్ణ బృహస్పతి గ్రహ ప్రసాద సిద్ధిరస్తు దోష నిర్దోషో అస్తు కలత్ర ప్రాపంచిక పీడ ఉపశాంతే స్వాహా ఓం హిమకృంద మృణాలాపం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర భవత్కారం భార్గవం ప్రణమామ్యహం స్వాహా ఓం హిమకృంద మృణాలాపం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర భవత్కారం భార్గవం ప్రణమామ్యహం స్వాహా హరిదేవత ప్రత్యదేవత సహిత శుక్రగ్రహాయ స్వాహా శుక్రగ్రహాయ నమః ఓం శుక్రగ్రహ భగవానికి అస్తు యజమానస సంపూర్ణ శుక్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దోష నిర్దోషో అస్తు తదాస్తు చెప్పండి శని అరిష్టేతు సంప్రాప్తే శని హోమాంచ కారయే మమ ప్రాణ పీడ ఉపశీలాంగన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం స్వాహా ఓం శమగ్నిరగ్నివిస్కరచ్చన్న సపదసూర్య శర్వాదో వాత్రో పాపసిద స్వాహా ఓం పూర్వస్వః హరిదేవత ప్రత్యదేవత సహిత శనైశ్చరగ్రహాయ స్వాహా శనైశ్చరగ్రహాయ నమః బోల్ శనైశ్చరగ్రహ భగవానికి అస్తు యజమానస సంపూర్ణ శనైశ్చరగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దోష నిర్దోషో అస్తు తదాస్తు చెప్పండి రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు హోమాంచ
మమ నేత్ర పీడ ఉపశాంతయే స్వాహా. ఓం అర్ధరాయం మహావీరం చంద్రాదిత్యవివర్ధనం శివిరాయ సంభూతం తం రాహుం ప్రణామ్యం స్వాహా. ఓం అర్ధరాయం మహావీరం చంద్రాదిత్యవివర్ధనం శివిరాయ సంభూతం తం రాహుం ప్రణామ్యం స్వాహా. ఓం పూర్వ స్వాహా దేవతా ప్రత్యదేవతా సహిత రాహుగ్రహాయ స్వాహా. రాహుగ్రహాయ నమః. ఓం రాహుగ్రహ భగవానికి జై. అస్తు మానస సంపూర్ణ రాహుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దోష నిర్దోషమస్తు తదాస్తు. చెప్పండి. కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు హోమాంచ కాలే కేతు హోమం కరిష్యామి మమ జ్ఞాన పీడ ఉపశాంతయే స్వాహా. ఓం పలాశపుష్ప సంకాశం తారక అగ్రమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరంతం కేతుం ప్రణామ్యం స్వాహా. ఓం కేతుం ప్రణన్న కేతవే పేషోమనే ఆ పేషసే సంశక్తిర్దాయిత స్వాహా. అధిదేవతా పత్యదేవతా సహిత కేతుగణాయ స్వాహా. కేతుగ్రహాయ నమః. ఓం కేతుగ్రహ భగవానికి అస్తు మానస సంపూర్ణ కేతుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దోష నిర్దోషమస్తు తదాస్తు. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ రాహవే కేతవే నమః స్వాహా. ఆదిత్యాది నవగ్రహాయ నమః. భోరాదిత్యాది నవగ్రహ భగవానికి జై. అస్తేజమానస్య సంపూర్ణ ఆదిత్యాది నవగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సాయినాథ్ వాచ్మెన్ సాయి వాచ్మెన్ సాయి రాణి నారాయణ సాయి శ్రీను వాచ్మెన్ రావాలా తొందరగా. యజమానస్య సంపూర్ణ ఆదిత్యాది నవగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దోష నిర్దోషోస్తు తదాస్తు. ప్రసాద సిద్ధిరస్తు దోష నిర్దోషోస్తు తదాస్తు. ఆదిత్యాది నవగ్రహ సిద్ధి ద్వారా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. నవగ్రహ నివత్య సర్వక్ష కుటుంబానాం సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. గణపతి ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. రాదు బేట పోతుంది. హలో. ఆదిత్యాది నవగ్రహ భగవానికి జై. ఓం ఇంద్రాది అష్టదీపాలకాయ స్వాహా. ఇంద్రాది అష్టదీపాలకాయ నమః. ఓం పంచలోకపాలకాయ స్వాహా. పంచలోకపాలకాయ నమః. ఓం త్రిమూర్తి త్రిమాతృకాయ స్వాహా. త్రిమూర్తి త్రిమాతృకాయ నమః. ఓం చతుర్వేద పురుషాయ స్వాహా. చతుర్వేద పురుషాయ నమః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్ష్యమామృతః స్వాహా. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమః స్వాహా. ఓం సంసృష్టం పరాజితాసో అపనియంతాం స్వాహా. ఓం ధన్వనాయ ధన్వనాచిత్తయేమ ధన్వనాయ తీవ్రాసజోక్తయేమ స్వాహా. ఇప్పుడు ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి మొట్టమొదట మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏ పూజ స్టార్ట్ చేసినా కూడా వినాయకుడికి అమ్మవారికి చేసిన తర్వాతనే ఏ పూజలైనా నమః శ్రీ మహాసరస్వత్యై నమః హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ ముగ్గురిని గణపతి అమ్మవారు, గణపతి సరస్వతి అమ్మవారు, అదేవిధంగా గురువు. దీని తర్వాత పితృదేవతాభ్యో నమః, మాతృదేవతాభ్యో నమః. రోజు ఉదయం లేవగానే ఈ యొక్క కార్యక్రమం చేసుకోవాలి. అదేవిధంగా
తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మీ అమ్మా నాన్నకు దండం పెట్టి స్కూల్కి వెళ్ళండి. అమ్మా నాన్నకు దండం పెట్టి స్కూల్కి వెళ్ళాలి. పిల్లలందరూ కూడా ఎప్పుడైనా అమ్మా నాన్ననే గురువు. ఎందుకంటే పాపం వాళ్ళు చిన్న గుడ్డు పసి గుడ్డు నుంచి మిమ్మల్ని పోయిన తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, నేను లేకుండా నువ్వెక్కడికి రా బాబు. ఆ విషయం తెలుసుకోవాలి, అందరూ గమనించాలి. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల విలువ తెలవాలంటే రోజు మంగ పెట్టి దండం పెట్టించుకోవాలి. చెప్పి మరి దండం పెట్టాలి, తల్లిదండ్రులకు దండం పెట్టి గురువుకు దండం పెట్టాలి. అప్పుడు అది అదేవిధంగా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఫోటోలు ఉంటాయి, ఫోటోలు దండం పెట్టిన తర్వాతనే బయటకు వెళ్ళాలి. అది గుర్తుంచుకోండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం లేని మీ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు మీదికి ఆశీర్వదిస్తేనే మీరు లెవెల్ ఉన్నారు. ఇప్పుడు లేకుంటే వాళ్ళ ఆశీర్వాదం లేని లెవెల్ ఉంటారు. పంతుల ఆశీర్వాదము దేవుడు ఆశీర్వాదము కాదు. నిన్ను కళ్ళ తల్లుల ఆశీర్వాదం ఫస్ట్ కావాలి. వాళ్ళ ఆశీర్వాదం బలంగా ఉంటే మీద ఉంటుంది. కాబట్టి ఈ ఐదుగురికి పొద్దున్న ఏమైనా నమస్కారం చేసుకొని చేయండి. మన సంస్కారం నేర్పండి పిల్లలకి. ఎందుకంటే ఇప్పటి నుంచి నేర్చుకుంటే చాలా మంది నేను చూస్తున్నాను. మొన్న ఒక అమ్మాయి కోయంబత్తూరుకి వచ్చింది. అమ్మాయి ఇక్కడ వివాహం చేసుకున్నది. వయస్సులు ఆమె నేను పూజ చెప్పుకుంటే ఎంతో మంచిగా చేపిస్తుంది తెలుసా. అవంట అది ఉండాలి. ఆమెకు భాష రాకున్నా కూడా అది మొత్తం అర్థం చేసుకుంటాము పూజ కార్యక్రమం చేపించింది. కాబట్టి భాష ముఖ్యం కాదు, పద్ధతి ముఖ్యం, నేర్చుకోవడం ముఖ్యం. కాబట్టి అందరూ కూడా అది అలవాటు చేయండి పిల్లలకి. మీరు మొక్కితే వాళ్ళు మొక్కుతారు. మీరు పెద్దలు పెట్టే మొక్కితే ఓహో వాళ్ళ అమ్మ నాన్న మొక్కుతున్నాడు, మనం కూడా మన అమ్మ నాన్న పెట్టాలని చెప్పి వాళ్ళకి అప్పుడు జ్ఞానం వస్తుంది. అందుకని చెప్పి మీరు కూడా అందరూ కూడా పాటించండి, అందరూ కూడా ధరించండి. ఓం గజాన భగవాని. ఇప్పుడు ఓం గణపతి అనుకుంటా స్వాహ అన్నప్పుడు వేయాలి. అదేవిధంగా ఒక్కసారి మనస వాచ కర్మ తన్ మన్ ధన్ తోని ప్రశాంతంగా స్వామి వారిని చూస్తూ కళ్ళు తెరవండి, కళ్ళు ముయ్యకూడదు. కళ్ళు తెరుస్తూ స్వామి వారికి కోరికలు కోరుకుంటూ మనసులో చెప్పుకుంటూ ఓం సాగిత. ఓం భద్రం కరణే సుమాయ దేవా భద్రం పశ్యేమాక్షవియ జత్రా స్థిరైరండై సుష్టు ఆగం కర్తనోమి పశ్యేమ దేవ నిలాయో స్వస్తి ఇంద్రో వృత్తస్థః స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి సార్గో అష్టనేమి స్వస్తి బృహస్పతి దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హరి ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ కేవలం అర్తాసి త్వమేవ సర్వం కలిగం బ్రహ్మాసి తత్సాక్షాత్ ఆత్మాసి నిత్యం స్వాహా. ఓం ఋతం లక్ష్మి సత్యం లక్ష్మి స్వాహా. స్వాహ అవత్వమ అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవంచారం అవశిష్యం అవాపశ్చాత్తాత్ అవాపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవాదక్షిణాత్తాత్ అవాచోత్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాయి పాయి సమత స్వాహ. వాంగ్మయ త్వం చిన్మయ త్వం ఆనందమయ త్వం బ్రహ్మమయ త్వం సచ్చిదానందాగ్ని యోగా సర్వం జగదంతస్తో జాయతే సర్వం జగదంతస్తిష్టతి సర్వం జగదంతైరేమేస్తతి సర్వం జగదంతై ప్రత్యేతి తం భూమిరపన్నదో నిలోమః తం చత్వారి తం గుణత్రయాతీతః తం అవస్థాత్రయాతీతః తం దేహత్రయాతీతః తం కాలత్రయాతీతః తం మూలాధారాస్తోత్ నిత్యం త్వం శక్తిత్రయాత్మకः త్వం యోగినాధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సురం స్వాహా. గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారపరతలః అర్థైంద్రసీతం భావేనోత్తమం ఏతత్వమనుష్య రూపం గగార పూర్వ రూపం అగారో మధ్యమ రూపం అనుస్వార శాంతి రూపం బిందురుత్త రూపం నాదస్పందానం సంవిధాసంగి శైష గణేశ విద్య నరక ఋషి నిత్యుర్గాయత్రి ఛందః గణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః స్వాహా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఏకదంతం చతురస్తం
శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైసుపూరితం భక్తాన్ కంపిలం దేవం జగత్కారణమర్చితం ఆవిర్భూతంత భక్తే పురుష ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తే నమో నమః స్వాహా బోల్ గజానన భగవానికి ప్రథమావర్తనం సంపూర్ణం ద్వితీయావర్తనం కరిష్యామః ఓం హరి ఓం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి తం సాక్షాదాత్మా సత్యం స్వాహా ఓం మృతం వచ్మి సత్యం వచ్మి స్వాహా అవత్మమాం అవమత్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవాచారం అవసోద్వాతాడు అవధరాతాడు సర్వతో మాం పాయి పాయి సమంత స్వాహా తమామయం చిన్మయ త్వమానందమస్తం బ్రహ్మమయ త్వం సచ్చిదానందాగ్ని యోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి స్వాహా सर्वं जगन्नाथो नमः स्वाहा त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं अवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारास्तु नित्यं त्वं शक्तित्रयात्मकः त्वं योगिनोऽध्यायन्ति नित्यं त्वं ब्रह्मास्तं विष्णुस्तं रुद्रस्तं इन्द्रस्तं अग्निस्तं वायुस्तं सूर्यस्तं चन्द्रमास्तं ब्रह्मभूर्भुवस्वं स्वाहा गणादीन् पूर्वोच्चार्य वर्णादीन् तदनन्तरम् अनुस्वारपरतः अर्थेन्द्रसीतं तारेण रुद्धमम् ఏకత్వమనుస్వరూపం నకార పూర్వ రూపం అకార మధ్యమ రూపం అనుస్వార శాంతి రూపం బిందురుద్ధ రూపం నాద సంధానం సంవిదా సంధి సైషా గణేశ విద్య గణకరుషి మృత్యు గాయత్రీ చంద గణపతి దేవత ఓం గం గణపతయే నమః స్వాహా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా ఏకదంతం చతురస్తం పాశమంకుశధారణం ప్రదత్త వర్ణమస్తే విభ్రాణం మూషధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసం రక్తగంధాయుక్తానం రక్తపుష్పైసుపూరితం భక్తానం అభిరం దేవం జగత్కారణమర్చితం ఆవిర్భూతంత భక్తే పురుషాత్పరం ఏవం ధ్యాయో నిత్యం స యోగి యోగినామరః స్వాహా నమో ప్రాతపతే నమో గణపతయే నమో ప్రమదపతే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః స్వాహా ఓం గజానన భగవానికి ద్వితీయావర్తనం సంపూర్ణం తృతీయావర్తనం కరిష్యామః ఓం హరి ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా ఓం మృతం వచ్మి సత్యం వచ్మి స్వాహా అవత్మమాం అవవర్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవాంతారం అవశేషం అవాపశ్చాత్తాత్ అవాపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవాదక్షిణాత్తాత్ అవాచోర్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాయి పాయి సమంత స్వాహా త్వమామయ త్వం చిన్మయ త్వమానందమయ త్వం బ్రహ్మమయ త్వం సచ్చిదానందాగ్ని యోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి స్వాహా సర్వం జగదంతస్తోదాయతే సర్వం జగదంతశ్చిష్టతే సర్వం జగదంతనేమిష్యతే సర్వం జగదంతే ప్రత్యేతి త్వం భూమిరప నలో నిరోధః త్వం చత్వారి వాక్పదాని స్వాహా త్వం గుణత్రయాతీతః త్వం మూలాధారాస్తు నిత్యం త్వం శక్తిత్రయాత్మకः त्वं योगिनो जायन्ति नित्यं त्वं ब्रह्मास्तं विष्णुस्तं रुद्रस्तं इन्द्रस्तं अग्निस्तं वायुस्तं सूर्यस्तं चन्द्रमास्तं ब्रह्मभूर्भुवस्वं स्वाहा गणादीन् पूर्वोच्चार्य वर्णादीन् तदनन्तरम् अनुस्वारपरतः अर्धेन्द्रसीतं तारेण रुद्धमम् ఏకత్వమనుస్వరూపం నకార పూర్వ రూపం అకార మధ్యమ రూపం అనుస్వార శాంతి రూపం బిందురుద్ధ రూపం నాద సంధానం సంవిదా సంధి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా ఏకదంతం చతురస్తం పాశమంకుశధారణం తదంత వర్ణమస్తే విభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసం రక్తగంధం రక్తపుష్పైసుపూరితం భక్తానం కంపిలం దేవం జగత్కారణమర్చితం ఆవిర్భూతంత భక్తే పురుషాత్పరం ఏవం ధ్యాయో నిత్యం స యోగి యోగినామరః స్వాహా ఓం నమో ప్రాతపతయే నమో గణపతే నమో ప్రమదపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః స్వాహా బోల్ గజానన భగవానికి జై లక్ష్మీ గణపతి హోమం స్టార్ట్ అవుతుంది లక్ష్మీ గణపతి మీరు కూడా అందరూ మనసులో లక్ష్మీ గణపతి నమః అనుకుంటారు లక్ష్మీ గణపతి హోమం అందరూ కూడా లక్ష్మీ గణపతి నమః అనుకుంటా తెచ్చినటువంటి 21 ఏది మోడల్ स्वाहा ओम श्री भ्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद जन्म में वशमानाय स्वाहा
स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदजनं मे वशमानाय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदजनं मे वशमानाय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदजनं मे वशमानाय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदजनं मे वशमानाय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदजनं मे वशमानाय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदजनं मे वशमानाय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदजनं मे वशमानाय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदजनं मे वशमानाय स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपतय इदन्नवम बोल लक्ष्मी गणपति भगवान की చెప్పండి అనేన హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి చరణాల బృందార్పణం అస్తు ఓం గజానన భగవానికి జై ఆత్మ నమస్కారం సమర్పయామి ఓం వేస్తుండండి ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహా ఓం नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा ओम महादेव्ये च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महादेव्ये च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दीश्वर प्रचोदयात् स्वाहा ओम दाशरथाय विद्महे सीता वल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात् स्वाहा ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा ओम मंजुनाथाय विद्महे तापसपुत्राय धीमहि तन्नो मन्यु प्रचोदयात् स्वाहा ओम निरंजनाय विद्महे नीलाभासाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात् स्वाहा ओम वज्रनकाय विद्महे दीक्षितकुष्ठाय धीमहि तन्नो नरसिंह प्रचोदयात् स्वाहा ओम वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो अय्यप्प प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्त प्रचोदयात् स्वाहा ओम हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् स्वाहा ओम नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः स्वाहा पार्वतीराय स्वामी नमः विठ्ठलगा शतकोटि वीरन्न ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा शतकोटि वीरन्न देवताभ्यो नमः ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहं स्वाहा लक्ष्मण ओम भद्रनकाय विद्महे दीक्षितकुष्ठाय धीमहि तन्नो नरसिंह प्रचोदयात् स्वाहा लक्ष्मी नरसिंहाय इदं नमः ओम भीषणं भद्रं मृत्युर्नमाम्यहं स्वाहा नरसिंहाय इदं नमः
కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వాహా. ఓం సత్యోజా ఓం నమః శంభవే చ నమః యోభవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ శివాయ చ శివతరాయ చ నమః స్వాహా. పార్వతీరాయ స్వామి నమః. ఓం సత్యోజాతం ప్రపంచాని సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవిదం నమః. ఓం అగోళేభ్యో ఖగోళేభ్యో గోళగోళత్రేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తురూపేభ్యో నమః స్వాహా. యమవాణరాయ స్వామి నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం భీషణ నరసింహాయ ఇదం నమః. ఓం నమః శంభవే చ నమః యోభవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ శివాయ చ శివతరాయ చ నమః స్వాహా. ఓం పార్వతీరాయ స్వామి నమః. చుట్టూ వేయండి, చుట్టూ దింపాలి. అయ్యా లక్ష్మణాచార్య ఈశ్వర్. ఓం సత్యోజాతం ప్రపంచాని సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భూస్వాం భవోద్భవాయ నమః స్వాహా. పార్వతీరాయ స్వామి నమః. ఓం ఓం నమః శం ఓం హర హర నమః సోమాయ చ నమః రుద్రాయ చ నమః శంకాయ చ నమః పశుపతయే చ నమో అగ్రేవదాయ చ దూర్దేవదాయ చ నమః అంత్రిణే చ ఐనినే చ నమః సూతాయ చ సుతధర్మనే చ నమః స్వాహా. యమవాణరాయ స్వామి నమః. ఓం అగోళేభ్యో ఖగోళేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తురూపేభ్యో నమః స్వాహా. యమవాణరాయ స్వామి నమః. భద్రం ముత్యోర్ముత్యుర్నమామ్యహం స్వాహా. భద్రనగాయ విద్మహే తీక్షణపుష్టాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్ స్వాహా. నరసింహాయ ఇదం నమః. ఓం భద్రనగాయ విద్మహే తీక్షణపుష్టాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్ స్వాహా. నరసింహాయ ఇదం నమః. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వాహా. శ్రీకాంతాయ కమలాయ నిధయే నిధయేతినాం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వాహా. లక్ష్మీ వెంకటేశ్వరాయ ఇదం నమః. మార్పు సార్ కోటజీ మార్పు ధర్మప్రియ హిమాచలవాస. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుర్నమామ్యహం స్వాహా. హిమాచలాయ ఇదం నమః. మల్లికార్జున స్వామి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః స్వాహా. శ్రీ పార్వతీరాజరాయ స్వామి ఇదం నమః. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుర్ నమామ్యహం స్వాహా. లక్ష్మీ నరసింహాయ ఇదం నమః. బోల్ లక్ష్మీ నరసింహ భగవానికి, బోలా శంకర భగవానికి, లక్ష్మీ వెంకటేశ్వర భగవానికి ఆత్మపూర్వ నమస్కారం సమర్పయామి. ఓం సత్యోజాతం ప్రపంచాని సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భూస్మాం భవోద్భవాయ నమః స్వాహా. ఓం వామదేవాయ నమో. ఓం జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికర్ణాయ నమః బలాయ నమః బలప్రమదాయ సర్వభూతనాయ మనోర్మణాయ నమః స్వాహా. ఓం అఘోరేభ్యో ఖగోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తురూపేభ్యో నమః స్వాహా. ఓం ఓం తద్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం ఈశాన సర్వ
सर्वभूतानां ब्रह्माधिपतिर् ब्रह्मणोधिपतिर् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों स्वाहा। ओम श्री देवताभ्यो नमः। ओम या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा। या देवी सर्वभूतेषु लक्षारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा। या देवी सर्वभूतेषु धनरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा। या देवी सर्वभूतेषु धान्यरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा। बोल जगदम्बा विश्वपालिनी माता। जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया, मंगल मूर्ति मोरया, मंगल मूर्ति मोरया, आधा लड्डू मोरया, आधा लड्डू मोरया, गणपति बाप्पा मोरया। जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की अशोका टाउनशिप गणेश मंडली की जय अशोका टाउनशिप गणेश मंडली की जय गणपति बाप्पा गणपति बाप्पा वीडियो अशोका टाउनशिप లో పెట్టారమ్మా చూడండి। అయ్యో వెళ్ళినా అని కరలేండి కొంచెం కొంచెం ఉంచుకోండి కొద్దిగా ఇవ్వకుంటే రామోహన్ గారు ఒక సంచి అని మిగతా మొత్తం పోషిస్తారు ఒక సంచి అమ్మ కొద్ది కొద్దిగా తీసుకో. మైకి బండి ఒకసారి ఆయన వాచ్మెన్లను పిలుస్తాడు అవన్నీ వాచ్మెన్ అందరూ ఇక్కడ ముందుకు రావాలి. వాచ్మెన్ వాచ్మెన్ అందరూ ఇద్దరు కూడా పసుపు కుంకుమ వేయండి, అక్షతలు వేయండి, ఒక పుష్పం పెట్టండి. ఓం పూర్ణాముద్రమే దేవతాభ్యో నమః. పసుపు కుంకుమ వేసుకోండి. నవధాన్యాల మీద పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉంటే పిల్లలతో వేపియండి. మీ పిల్లలు పక్కన ఉంటే పసుపు కుంకుమ వేపించి దాని మీద అందరు మొక్కండి, దాన్ని అందరు మొక్కండి. అబ్బా చాలా సూపర్ ఉన్నది. ఇదిగో ఇది తీసుకోమంట అలా గణపతి రావాలమ్మా. బోల్ గజానన భగవానికి. అయితే ఆ దాని మీద పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత మగవాళ్ళు దాని మీద 12 సార్లు నెయ్యి వేయండి. 12 సార్లు మగవాళ్ళు నెయ్యి వేయండి. 12 సార్లు ద్వాదశ వారం 12 సార్లు ఎక్కడ పెట్టుకోండి. ఓం ఏకం ద్వి త్రీని చత్వారి. హలో 12 సార్లు నెయ్యి అయిన తర్వాత అది పట్టుకొని లేచి నిలబడండి. భార్యాభర్తలు ఇద్దరు స్వాహ అన్నప్పుడు విస్తారాకు వేయకుండా ఓన్లీ అదే వేయాలి. చూసావా గణపతి మీ హవనకుండం మీద ఆహ్వానించారు. ఎందుకు చెప్పండి, కారణం ఏంది చెప్పండి. చెప్తారా మీరు చెప్తారా? నేను చెప్పాను, మీరు చెప్పాలి. మీరే వేసేవాళ్ళు మీరే చెప్పాలి. చెప్పండి ఏంటి కారణం. స్వామికి ఇష్టమైనటువంటి మోదకాలు వేసిండ్రా లేదా? ప్రసాదం నేను అనుకొచ్చింది.
అందుకే అంత జ్వాలతోనే ఆయన ప్రసాదం తింటున్నాడు. రైట్, ఓకేనా? నేను చేసినటువంటి కష్టానికి ఫలితం అది ఇచ్చాడు భగవంతుడు. చూసుకోండి అన్న భగవంతుడు. ఓం నేను చెప్పినప్పుడు విస్తారాలు వేయకుండా ద్రవ్యం మాత్రమే వేయండి. అశ్విన్ రెడ్డి గారు. ఓం యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాస్తి సుహృజుహోతి విష్ణవే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రాణపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ పాదమూర్తే నమో నమః స్వాహా. బోల్ విఘ్నేశ్వర భగవానికి, బోల్ విఘ్నేశ్వర భగవానికి, బోల్ విఘ్నేశ్వర భగవానికి, ఏకదంత భగవానికి, అశోకాకాంక్షి గణేష్ మండలికి. ఇప్పుడు మగవాళ్ళు నెయ్యి గిన్నె పట్టుకొని చుట్టూ నెయ్యి వేస్తుండండి. గిన్నె మాత్రమే, చెంచా అవసరం లేదు. కుడి చేతిలో పట్టుకోవాలి గిన్నె. మగవాళ్ళు గిన్నె కుడి చేతిలో పట్టుకొని వేయండి. ఆగండి ఒక నిమిషం, నేను చెప్పినప్పుడు వేయండి. జ్వాల లేకుండా కర్పూరం ఎందుకమ్మా? అమ్మా, జ్వాల ఉంది, వేయండి ఇప్పుడు నెయ్యి. ఓం నమో రాధపతయే నమో గణపతయే నమో ప్రాణపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తే నమో నమః భద్రం దదాతు. ఓం నమో రాధపతయే నమో గణపతయే నమో ప్రాణపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తే నమో నమః భద్రం దదాతు. ఓం గజానన భగవానికి జయమ్మ విశ్వపాలిని మాతాకి ఆత్మపూర్ణ నమస్కారం సమర్పయామి. వినాయక వేగమేరవయ్య నాయక వినాయక వేగమేరవయ్య ఈ కొలకే జగమంత వెచెములేవయ్య మంగళహారతి గుణవయ్య సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలచి పొందేను లాభము. సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలచి పొందేను లాభము. ఏకదంత ఏనంత వేగమేరవయ్య మంగళహారతి గుణవయ్య నాయక వినాయక వేగమేరవయ్య నీ కొరకే జగమంత వేచెనులేవయ్య మంగళహారతి గుణవయ్య. శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు. శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు. అసలున్న నీ భక్తుల భ్రువరవయ్య మంగళహారతి గుణవయ్య నాయక వినాయక వేగమేరవయ్య నీ కొరకే జగమంతా వేచెనులేవయ్య మంగళహారతి గుణవయ్య. కుటుంబులు ఉండ్రాళ్ళతో వడిసెలి ముట్టలతో ప్రేమ మీద అర్పించల శ్రీ గజానన. కుటుంబులు ఉండ్రాళ్ళతో వడిసెలి ముట్టలతో ప్రేమ మీద అర్పించల శ్రీ గజానన. మధురవయ్య వరవీయ వేగమేరవయ్య మంగళహారతి గుణవయ్య నాయక వినాయక వేగమేరవయ్య నీ కొరకే జగమంత వేచెనులేవయ్య. భగవానికి జై. దాతా దిగంబర ఆనంద సాగర కర్పూర హారతి గైకొని కరుణించవేమయా కనికర మేదయా. దాతా దిగంబర ఆనంద సాగర సంసార సాగరంలో పడిపోయినాము చెడిపోయినాము. మాయా ప్రవాహం నుండి భ్రమ పొందినాము. ఇక లేవలే
మాయా పాపము నుండి ముడిపించినావు, దరి చేసినావు. గోవిందుని ఆశలు తీర్చగమనించావేవయ్యా, ఒకసారి రావయ్యా రాతా దిగంబర ఆనంద సాగర. అనసూయాసుతుడవయ్యా గవనిలో విలసి అరకలు తీసి జయ గురు విఘ్నేశ భగవానికి. చుట్టూ నీళ్ళు తిప్పి స్వామివారికి చూపించండి. రక్షాందాలయామి నమస్కారమి హేమదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవి విద్మహే భక్తి ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. తద్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తద్పురుషాయ విద్మహే చక్రముండాయ ధీమహి తన్నో నందీశ్వర ప్రచోదయాత్. దాసరాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ఉద్యానవనాకేశ్వరుడు కరుణీయ జస్కరం నారాయణకి సమర్పయామి. శ్రీమన్నారాయణకి సమర్పయామి. చెప్పండి. అపరాధం క్షమస్తస్వ. తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించమని చెప్పండి. ఏ లోపం చేసినా, వస్తు లోపం కానీ, మంత్ర లోపం కానీ, క్రియాలోపం కానీ, ఎటువంటి తప్పులు చేసినా, పంతులు కూడా తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా ఆ తప్పులని క్షమించమని చెప్పి నమస్కారం చేసుకోండి. అపరాధం క్షమస్తస్వ. లెంపలు వేసుకోండి గట్టిగా. హోమం ఎందుకు చేయాలి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు, అయినా కూడా చెప్తున్నాను. రోజు రకరకాల రుచులు, మంటలు, ప్రసాదాలు అన్నిటి స్వామివారికి చూపిస్తున్నాం. స్వామివారు స్వీకరించమని చెప్తున్నా. సూక్ష్మ రూపంలో తింటాడా అయ్యాలంటే బలపడి కాబట్టి సూక్ష్మ రూపంలో తిని మీరు మనకి ఇస్తున్నాం. ఆయన ఇస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం. లేకుండా ఆయన మొత్తం తినడానికి మనకేం పోతారు. కాబట్టి శ్రీమన్మహాగణాధిపతయ నమః. గజానన భగవానికి జై. ఈరోజు అశోక టౌన్షిప్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 9వ రోజు మనము ఈ యొక్క అశోక టౌన్షిప్కి వినాయకుని ఆహ్వానించుకొని అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతిరోజు నిజామాబాద్లో ఎక్కడ జరగని విధంగా ప్రతి ఒక్క ప్రత్యేకమైన పూజ, మొదటి రోజు నుంచి కూడా తమలపాకుల పూజ, అదేవిధంగా ఎర్ర పూల పూజ, అదేవిధంగా కుంకుమ పూజ, అదేవిధంగా 1 రూపీ కాయిన్స్ పూజ, ఇవన్నీ కూడా గాజుల పూజ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు. ఈ పూజల్లో ఈ అశోక టౌన్షిప్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతోని ఆ యొక్క పాల్గొనడం జరుగుతోంది. ఇక్కడ జరిగినటువంటి ప్రత్యేక పూజలు ఎక్కడ కూడా జరిగాయి. అందులో భాగంగా ఈరోజు ఆదివారము అందరికీ సెలవు దినం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ 5 కుండాలతోని 20 మంది జంటలతోని ఆ యొక్క విఘ్నేశ్వరుడికి 21 జంటలు అంటే 21 ఫిగర్ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆ యొక్క సంఖ్యతోని 21 జంటలతోని మనం ఇక్కడ అశోక టౌన్షిప్లో గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము, ఇంద్రాది అష్టదిక్పాలక హోమం కూడా అత్యంత వైభవంగా చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఉన్నటువంటి అశోక టౌన్షిప్లో ఉన్నటువంటి అందరు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నాం. అందరూ కూడా సమయ పాలన పాటించి అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. బోల్ గజానన భగవానికి జై. నమః. ఇందూరు పట్టణంలో మా అశోక టౌన్షిప్లో ఇది 4వ సంవత్సరము అంగరంగ వైభవంగా, నిష్టగా, పవిత్రంగా పిల్లలతో, మహిళలతో, పెద్దలతో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి కారణము
మా పంతులు శ్రీనివాస్ శర్మ గారు మరియు మా కమిటీ సభ్యుల సహకారంతో మేము ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నామంటే వీళ్ళ సహకారం ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు మేము అశోక టౌన్షిప్ ఒకటే గేట్ ఉండేది, మాకు ఒకటే కుటుంబము. ఆ విధంగా మేము నివసిస్తున్నాం ఇక్కడ. ఒకటే ఇప్పుడు అది యజ్ఞ పూజ అయిపోయిన తర్వాత కూడా ఆ దిష్టి చేసినాము, మెయిన్ గేట్ దిష్టి చేసినాము. అంటే ఈ 130 ఫ్యామిలీస్ అందరం కలిసి ఉంటాము. భవిష్యత్తులో మా అశోక టౌన్షిప్ చూస్తే నిజామాబాద్ పట్టణంలో, ఇందూరు పట్టణంలో అందరూ మా లెక్క ఉండాలని అనుకునే విధంగా మేము ప్రవర్తిస్తున్నాము. ఎందుకంటే 4 సంవత్సరాలు పూర్తి విజయవంతంగా మేము నిర్వహించుకుంటున్నాము. మా పంతులు గారు చెప్పినట్టు కుంకుమ పూజ, గాజుల పూజ, కాయిన్స్ పూజ, ఈ రకరకాలుగా ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు యజ్ఞ కార్యక్రమం చేసుకుంటున్నాము ఆదివారం రోజు. కాబట్టి మా అశోక టౌన్షిప్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మా కమిటీ సభ్యులకు మా పంతులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సిద్ధిబుద్ధి కళ్యాణం అనేది కూడా దాదాపు ఇంతవరకు ఎక్కడ జరగదు. అది మా అశోక టౌన్షిప్లో జరుగుతుంది. అది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మేము చేసుకున్నాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేము సిద్ధిబుద్ధి కళ్యాణం చేసుకుంటున్నాము. ఇంతతో మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేక నమస్కారం. ఈరోజు ఇది ఏదైతే మన అశోక టౌన్షిప్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక గణేష్ మండపం వద్ద యజ్ఞ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున 21 దంపతులతో ఈ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా ఎంతో నిష్టలతో ఈరోజు కార్యక్రమాన్ని ఈ పంతులు గారి ఆధ్వర్యంలో మొత్తం 21 దంపతుల యజ్ఞ మహోత్సవ కార్యక్రమం చాలా సంప్రదాయ నిష్టభరితంగా ఈరోజు జరుపుతాను. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయకుడి సమక్షంలో నిర్వహించిన యజ్ఞానికి మాకందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంటూ ఆ యొక్క విఘ్నేశ్వరుడి కృప మా యందు ఈ అందరికీ కూడా శుభాలతో కలగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అశోక టౌన్షిప్ బైపాస్ రోడ్. జై బోలో గణేష్ మహారాజ్ కి. కంఠేశ్వర్ బైపాస్ అశోక టౌన్షిప్ కుటుంబ సభ్యులము 130 కుటుంబాలు ప్రతి సంవత్సరం చాలా విజయవంతంగా, ఇప్పటికి ఇది 4వ సంవత్సరము మేము వినాయకుడిని కూర్చోబెట్టుకోవడము. ఎవ్రీ ఇయర్ లక్కీ డ్రా తీసి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు విగ్రహదాతలు. ఇక్కడ ప్రతి సంవత్సరము రోజు మేము పంచపక్వన్నాలతో భోజనాలు కూడా ఇక్కడ రోజు అన్నదానం ఉంటుంది. మా అశోక టౌన్షిప్ యొక్క ప్రత్యేకము. ఇక్కడ మేము గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, తర్వాత లక్ష్మీ గణపతి కళ్యాణము, సిద్ధి బుద్ధి కళ్యాణము ఇక్కడ ఇందూరు గ్రామంలో కని విని ఎరగనంత పెద్ద ఎత్తున శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరము ఇందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని మేము దిగ్విజయం చేస్తున్నాము. పిల్లలకు గేమ్స్ పెట్టడము, పెద్దలకు గేమ్స్ పెట్టడము, అంతాక్షరి ప్రోగ్రామ్స్, తర్వాత మ్యూజికల్ చైర్స్, చాలా ఎంజాయ్మెంట్తో ఇవాళకి 9 రోజులు ప్రతి ఒక్కరము ఇందులో పార్టిసిపేట్ చేసి మేము చాలా ఆనందాన్ని పొందుతున్నాము, చాలా సంతోషాన్ని పొందుతున్నాన్ని. ఒకే కుటుంబంగా కలిసికట్టుగా ఉంటున్నాము. శ్రీనివాస్ శర్మ గారు కూడా మాకు చాలా అన్ని విషయాలు చెప్తూ అన్ని పూజలు చేయిస్తూ శుక్రవారం కూడా కుంకుమ పూజ, ఘనంగా దీపోత్సవము చేసుకోవడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరము దినదిన వర్తమానమై వెలగాలని నేను అశోక టౌన్షిప్ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటున్నాను. జయ గణేష్ మహారాజ్ కి.